క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు. నా మాటలు వినపడుతున్నాయి కదా? నా Yes, మాటలు మీకు yes, yes, వినపడుతున్నాయి. yes. ఎందుకంటే కొన్నిసార్లు సిగ్నల్ పోయి మాటలు బ్రేక్ అయిపోయినాయి చాలా సార్లు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఎవరైనా బిగ్గరగా చదవండి. సామెతల గ్రంథము 30వ Yes, yes. అధ్యాయము 1 దేవోక్తి నుంచి 5. అనగా ఆ, యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉక్కాలుకునకును చెప్పిన మాటలు. నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరుల కన్నా విమోచన నాకు లేదు. నరులకున్న విమోచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడేవాడు. తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడేవాడు. బట్టల్లో నీళ్లు మూట కట్టిన వాడేవాడు. భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడేవాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభావ మరి యోగ్యత లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. మరి మీ యొక్క శిలువ చాటున మరుగు చేసుకొని మీ మాటలు మా అందరికి అర్థమవునట్టు వినిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవోక్తి, దేవునికి సంబంధించినటువంటి మంచి మాటలు ఈ సామెతల గ్రంథంలో ఈ అధ్యాయంలో ఒక వ్యక్తిని దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు. మనం జనరల్ గా సామెతల గ్రంథం అంటే మనకు జ్ఞాపకం వచ్చేదంటే ఇదంతా సొలొమోను, రాజైనటువంటి సొలొమోను ఆయన్ని రాశాడేమో అని అనుకుంటాం కదా. కానీ ఈ 30వ అధ్యాయము అగూరు అనేటటువంటి చదువులేని పామరుడు, విద్య లేని ఈయన రాశాడు. ఈయన చాలా విషయాలు రాశాడు, కానీ ఆ రాసడానికి ముందుగా ఆయన గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్నాడు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషులు ఇతీయేలునకును ఉక్కాలునకు చెప్పిన మాట. నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఇతనికి పాండిత్యం లేదు, చదువుకోలేదు, జ్ఞానం లేదు, మొరటివాడు అని తనను తాను చెప్పుకుంటా ఉన్నాడు. దేవుడు చాలా సార్లు చిన్న చిన్న వ్యక్తులతో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, గొప్ప విషయాలు చేస్తూ వచ్చారు. మనం అందరము బైబిల్ స్టడీస్ లో చాలా సార్లు వింటూ వచ్చాం. సామాన్యమైనటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు. ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళేటటువంటి వ్యక్తులను మనం చూస్తాం. ఈయన కూడా ఎవరికీ తెలియనటువంటి వ్యక్తి. ఈయన ఈ బైబుల్ గ్రంథం అంతట్లో ఈ అధ్యాయంలో తప్ప ఎక్కడా కనపడనటువంటి వ్యక్తి ఈ ఆగూరు, యాకే, ఇతీయేలు, ఉక్కాలు. ఈ 4 పేర్లు బైబుల్ గ్రంథంలో ఇక్కడ కాకుండా ఎక్కడ కూడా కనబడవు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆగూరు, ఆయనకు జ్ఞానం లేదు, పాండిత్యం లేదు, చదువు లేదు. అయినప్పటికీ దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. దేవుడు ఆయనను ఎన్నుకున్న కారణం చేత ఆయన
నాకు ఏమి చేత కాదు, ఏమి లేదు అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు కదా. నరులకున్న వివేచన నాకు ఏమి లేదు. నిశ్చయంగా మనసులో నా వంటి పశుప్రాయుడు లేడు. నేను జ్ఞాన అభ్యాసము చేసుకున్న వాడను కాను. పరిశుద్ధమైన దేవుని గూర్చిన జ్ఞానం కూడా నాకు లేదు అంటాడు. ఆయనను గురించి ఆయన చెప్పుకుంటున్నటువంటి విషయం నిజమే. ఆయన దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ అతనికి ఏమీ తెలియదు. అసలు దేవుడు తనను తాను ఆయనకి ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లుగా ఉంది. ఆ విషయాన్ని అతను దేవుని విషయాన్ని ఈయనకి ఎలా తెలిసింది దేవుడు అంటే వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా, యాకే. యాకే అంటే దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. యాకే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళ దగ్గర ఆస్తులు ఏం లేవు, మామూలు వాళ్ళు. కానీ తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణం చేత ఆ దేవుని గురించినటువంటి మాటలు ఈ బిడ్డకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈయన దేవుని గురించినటువంటి మాటలు తండ్రి ద్వారా విన్నాడో, ఆ మాటలను మనసులో ఉంచుకున్నాడు. ఆ మాటలను మనసులో ఉంచుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు యొక్క ఆలోచన ఏదైతే ఉందో, దేవుడు ఏదైతే ఆయనకు బోధిస్తా ఉన్నాడో, ఆ జ్ఞానాన్ని గురించినటువంటి విషయాలు, చాలా గొప్ప గొప్ప విషయాలు ఆయన ఈ గ్రంథంలో 33 వచనాల, ఈ 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో 33 వచనాల్లో ఒక్కొక్క వచనం ఒక్కో విధంగా ఆయన ఒక్కో దాని గురించి వివరిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి ఒక దాంట్లో ఎక్స్‌పర్ట్ అయితే దాని గురించి మాట్లాడతాడు. కార్డియాలజిస్ట్ అనుకోండి డాక్టరు. కార్డియాలజీ దానికి సంబంధించిన విషయాలు మాత్రమే చూస్తాడు. ఐ స్పెషలిస్టు, లేకపోతే ఫిజిషియన్, లేకపోతే ఇంజినీరు, లేకపోతే ఒక కార్పెంటర్. అంటే ఎవరు ఏ దాంట్లో అనుభవం ఉంటారో దాని గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడగలరు. కానీ ఇతనికి ఏ దాంట్లో కూడా అనుభవం లేదు, ఏ దాంట్లో కూడా జ్ఞానం లేదు. కానీ దేవుడిచ్చినటువంటి జ్ఞానం చేత, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన చేత అనేకమైనటువంటి గొప్ప విషయాలు ఈ గ్రంథంలో ఆయన రాస్తూ ఉన్నాడు. దానికంటే ముందుగా ఆయన ఏం చేసుకుంటున్నాడంటే తగ్గించుకుంటూ ఉన్నాడు. తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఏమంటున్నాడు? నేను పశుప్రాయుడను. పశువులతో పోల్చుకుంటా ఉన్నాడు. పశువులకు సాధారణంగా జ్ఞానం ఉండదు, ఆలోచన ఉండదు. జస్ట్ నార్మల్ రొటీన్‌లో వెళ్ళిపోతా ఉంటాయి. సపోజు ఒక ఎద్దు గాని, ఆవులు గాని ఒక ఇంట్లో కట్టేసుకుంటా ఉంటే ఒక 10 ఏళ్ళు గాని, 2 ఏళ్ళు గాని అవి ఆ యజమానుల దగ్గరికి వాడుక చొప్పున వెళ్తా ఉంటాయి. వేరే ఇంటి దగ్గరికి పోవు. ఒకవేళ పోయినా మళ్ళీ తిరిగి ఆయనకొచ్చేటటువంటి స్థితులు ఉంటాయి. కానీ ఇతను పశువులతో పోలుతా ఉన్నాడు. అంటే తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి కావాల్సినటువంటి విషయము ఏంటంటే, మనలను తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని కోసము అనేక మందిని సమకూర్చడము యేసుక్రీస్తు ప్రభువారికి కావాల్సినటువంటి విషయం. ఇక్కడ ఆగురు అంటే అర్థం ఏంటంటే సమకూర్చేటటువంటి వ్యక్తి. తండ్రేమో యాకే, ఆయన దేవుని వాక్యాన్ని సమకూర్చుకున్నాడు. ఆయన ఈ ఆగురుకు దేవుని వాక్యాన్ని సమకూరేటట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు, దేవుని యందు జ్ఞానము, దేవుని యందు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా ఈ లోకంలో దేవుని కొరకు సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి, ఎలా దేవుని ఇతరులకు పరిచయము చేయాలి. ఇక్కడ ఇతియేలు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఇతియేలు. ఇతియేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు అని అర్థం. ఇతియేలు అంటే దేవుడు నాతో ఉన్నాడు. ఉక్కాలు అంటే సమర్థమైనటువంటి వ్యక్తి అని అర్థం. వీళ్ళిద్దరూ ఈయనకు స్నేహితులైనా ఉండొచ్చు, లేదా నైబర్స్ అయినా ఉండొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈయన దేవుని యొక్క వాక్యాన్ని సమకూర్చుకున్నాడు ఆగూరు. కానీ ఆ వాక్యాన్ని ఆయన దగ్గరనే ఉంచుకోవడంలే, ఆ వాక్యాన్ని ఇతరులకు పంచుతా ఉన్నాడు. మన జీవితంలో చాలా సమకూర్చుకుంటాం కదా, ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటాం, ఇల్లు, కార్లు, బంగ్లాలు,
డబ్బు, బంగారు ఇవన్నీ సమకూర్చుకుంటాం. కానీ అన్నిటికైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం, ప్రాముఖ్యమైనటువంటి విషయము, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏందంటే, దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు సమకూర్చేటటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా? యాకే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తండ్రిగా కుమారుని దేవుని కొరకు సంపాదించుకున్నాడు. దేవుని వాక్యాన్ని ఆయనకు అందించగలిగాడు. ఆ కుమారుడు ఆగూరు అనేటటువంటి ఈ యొక్క పామరుడు ఇతేలు, ఉక్కాలుకు దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అనేక విషయాలలో బాగుగా ఉంటాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి దేవుని వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయడం కోసం, దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించేటటువంటి క్రమంలో మనము ఏమైపోతా ఉంటామంటే బిజీ అయిపోతా ఉంటాము. లేకపోతే మనకు వాళ్ళు మనం చెప్తే వినరులే అనేటటువంటి ఆ భావనతో ఉంటాము. వారి గురించి అంటే వాళ్ళు మనల్ని పట్టించుకోరులే అనే భావనతో ఉంటాము. ఇలా రకరకాలుగా మనల్ని మనమే తక్కువగా చేసుకొని దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించకుండా పోతా ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనల్ని ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉంచడానికి కారణం చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్పాను. ఆగూరు ఏ విధంగా అయితే ఆయన దేవుని వాక్యాన్ని సమకూర్చుకున్నాడో, ఆ వాక్యాన్ని ఇతీయేలుకు, ఉక్కాలుకు వివరిస్తా ఉన్నాడు. ఆ మాటలు వారితో పలుకుతా ఉన్నాడు. దేవుని మాటలు పలుకుతా ఉన్నాడు. జ్ఞానం లేనటువంటి ఈయన శాస్త్రవేత్తలకు అందనటువంటివి 3000 సంవత్సరాల క్రితము రాసినటువంటి ఈ మాటలు అసలు ఇప్పుడు దీనిల మీద దేవుని వాక్యం మీద రీసెర్చ్ చేసి, యేసుక్రీస్తు ప్రభు మీద రీసెర్చ్ చేసి, బైబుల్ మీద రీసెర్చ్ చేసి, ఈ సూర్యుని మీద రీసెర్చ్ చేసేటటువంటి వ్యక్తులు కూడా రాయనటువంటి విషయాలు ఈయన రాస్తా ఉన్నాడు. అద్భుతమైనటువంటి విషయాలు ఆయన రాస్తా ఉన్నాడు. దేవుని గురించి మాట్లాడతాడు. 4వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధమైనటువంటి దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు, పొందలేదు. అయినను ఆయన మాట్లాడతాడు చూడండి. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవడు? ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవరు? అసలు జ్ఞానం లేనటువంటి ఈయన దేవుని గురించి ఆకాశముకు ఎక్కి మరల దిగినవాడు ఎవరు? గాలిని తన పిడికిలితో పట్టుకున్నవాడు ఎవరు? గాలిని దేవుడు తప్ప ఇలాంటి కార్యాలు ఎవ్వరూ చెయ్యజాలరు అనేటటువంటి విషయాన్ని ఈయన ఆత్మ ద్వారా తెలుసుకున్నవాడై ఈ విషయాలను రాస్తా ఉన్నాడు. ఆకాశమునకు ఎక్కినవాడు, మరలా దిగినవాడు ఎవరు? తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడు ఎవడు? భూమి యొక్క దిక్కులనన్నిటినీ స్థాపించిన వాడు ఎవడు? చూడండి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఈ ఈ దిక్కుల గురించి మాట్లాడుతా ఉన్నాడు. గాలిని గురించి మాట్లాడుతా ఉన్నాడు. నీటిని గురించి మాట్లాడుతా ఉన్నాడు. మాట్లాడుతూ ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? చూడండి, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఆయన కుమారుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కనబడనటువంటి దేవుని యొక్క ఇమేజ్ ఈ లోకానికి యేసుక్రీస్తుగా పరిచయం చేసుకున్నాడు. తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎవరు చూడలేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కనబడనటువంటి దేవుని యొక్క నిజమైనటువంటి స్వరూపము యేసుక్రీస్తులో నివాసము చేయుచున్నది. ఆయన గురించి రాస్తాం. దేవుని కుమారుని గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈయన రాస్తా ఉన్నాడు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. దేవుని మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనం దేవుని బిడలుగా మార్చబడ్డాం. దేవుని సన్నిధిలో చేర్చబడతా ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నాం. మరి మన బిడలకు, మన బంధువులకు దేవుని మాటలను అందిస్తా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం పరిచయం చేస్తా ఉన్నామా? మన పక్కన నైబర్స్ కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చెప్పాలి. ఆయన
మానవుల కోసం ఈ లోకానికి నర రూపంలో మానవుడిగా యేసుక్రీస్తు అని నామాన్ని ధరించి భూలోకానికి వచ్చి రక్తాన్ని కార్చి మానవుల యొక్క పాపాన్ని అంతటిని తీసివేయడానికి వచ్చినటువంటి దైవ మానవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారా విమోచన కలుగుతుంది, ఆయన ద్వారా పరలోక రాజ్యానికి వెళతాము. ఆయననే ఈ సూర్య చంద్ర ఆకాశ నక్షత్రాలను, నీటిని, సముద్రాన్ని, భూమిని కలుగజేసినటువంటి దేవుడని ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము. ఆ సాక్ష్యము ఇతరుల కోసము మనం పంచుకునేటటువంటి వ్యక్తులుగా ఉన్నామా? ఆగురు ఆ విషయాలన్నీ మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో అన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అయ్యా, దేవుడంటే ఇలా ఉంటాడు. ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన దిక్కులన్నిటిని స్థాపించాడు. ఆయన నీళ్లకు దేవుడు, భూమికి దేవుడు, సూర్యచంద్రులకు దేవుడు. ఈ లోకంలో మనం చూస్తా ఉంటాం కదా! లోకంలో చాలా మంది చెట్టుకు నమస్కారం చేస్తారు, లేదా ఒక రాయిని నమస్కారం చేస్తారు. అంటే మానవుడు చేసుకున్నటువంటి దానిని పూజిస్తా ఉన్నారు. కానీ ఈయన నిజమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగిన వాడై ఆగురు మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మాటలలో మనం ఏది చేర్చకూడదు. ఆయన మాట గురించి యేసుక్రీస్తు మానవులందరి కోసం చనినాడు, రక్తం గాంచాలని చెప్పమని యేసుక్రీస్తు వారే మనకు పోచాడు. కాబట్టి మనం ఆ విషయాన్ని మనం చెప్పాలి. ఒకవేళ ఆయన చెప్పని విషయాన్ని మనం చెప్తూ వచ్చామనుకోండి, జరిగితే జరుగుతాయి, లేకపోతే లేదు. జరిగిందనుకో, యెస్, నేను ప్రవక్తను, నేను ప్రవక్తిని అని మనల్ని మనం హెచ్చించుకునేటటువంటి స్వభావము ఉన్నది. ఓసారి ఒక దైవజనుడు ఒక చర్చిలో మాట్లాడుతూ ఆయన ఏం చేశాడంటే, 1 ఇయర్ లోపల ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ జరుగుతదని చర్చిలో ప్రకటించేశాడు. సంవత్సరం లోపల ప్రముఖమైనటువంటి వ్యక్తి, సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక సంఘటన జరగబోతుంది అని ప్రవచిస్తున్నానని మందిరంలో ప్రసంగంలో చెప్తూ వచ్చాడు. విశ్వాసులు ఊరుకుంటారా? ఇదంతా యూట్యూబ్, ఈ కాలం అంతా ఎలా ఉంది? అన్ని యూట్యూబ్‌లో ఉండేటటువంటి లైవ్ సమాచారం. ఈరోజు నేను చెప్తున్నటువంటి సమాచారము ఈ యుగం ఎంత ఉందో యూట్యూబ్‌లో అన్ని లైవ్‌లో ఉంటాయి. అన్ని మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు, నా లైవ్‌లో ఉన్నటువంటి విషయాలు ఇతరులు వింటూ, గమనిస్తూ వీడు చెప్పింది నిజమా కాదా? ఈయన చెప్పినది నిజమా కాదా అని గమనిస్తూ ఉంటారు విశ్వాసులు, అవిశ్వాసులు. ఇక్కడ విశ్వాసులే గమనిస్తా ఉన్నారు. 1 ఇయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రముఖమైనటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ జరగలేదు, ఏమీ హాని జరగలేదు. ఇప్పుడు వాళ్ళందరూ ట్రోల్ చేయడం మొదలుపెట్టినారు. చూసినారా? ఆయన ప్రవక్త అని తనను తాను పరిచయం చేసుకొని, పలానా వ్యక్తికి పలానా రోజున ఇలా జరుగుతుందని చెప్పాడు. కానీ ఈరోజు ఏం జరగలేదు. మరి దేవుడు ఆయనకు చెప్పుంటే ఇది జరగాలి కదా అని కొంతమంది అంటే, కొంతమంది దేవుడు మళ్ళీ మనసు మార్చుకున్నాడేమో ఆయన మీద జరగకుండా అని కొంతమంది అంటే, ఇలా రకరకాలైనటువంటి ఈ యొక్క భావాలు, మాటలు సమాజంలో వెళ్లి వత్తుతా ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. ఆయన మరణాన్ని జయించినాడు. ఇది వాస్తవం. పౌలు భక్తుడు చెప్పాడు, పేతురు భక్తుడు చెప్పాడు, యోహాను చెప్పాడు, యాకోబు చెప్పాడు. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇది వాస్తవం అని నువ్వు చెప్పమని యేసుక్రీస్తు ప్రభువారు ఈ గ్రంథాన్ని మనకిచ్చి, ఇదిగో నేను యుగయుగములు సజీవుడనై ఉన్నాను, నా గురించి మీరు ప్రకటించండి అని ఆయన చెప్పాడు. నేను సజీవుడనై ఉన్నాను, నేను మళ్ళా తిరిగి వస్తాను, మీరందరూ నన్ను చూస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఈ మాటను మనం ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనము ప్రకటించాలి. ఆయన రక్షణను, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన జాలిని, ఆయన దయను, ఆయన మంచితనాన్ని ఇతరులకు పంచుకునేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మరి ఆయన మాటలతో మనము ఏమీ చేర్చకుండా బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యాన్ని మనం వివరిస్తూ ఇతరులకు యేసయ్య గురించి ప్రకటించడం మొదలుపెడితే వారు వింటారు. అనేక మంది మారుమనసు పొంది నరకం నుంచి తప్పించబడతారు.
ఆగూరు చేస్తున్నటువంటి మాటలు, ఆయన పలుకుతున్న మాటలు ఫ్రెండ్స్ తో ఈ మాటలని చెప్తా ఉన్నాడు. అయ్యా, దేవుడు అంటే ఎవరనుకున్నావు? ఆయన గాలిని కంట్రోల్ చేస్తాడు, నీటిని కంట్రోల్ చేస్తాడు, మరణాన్ని కూడా ఆయన కంట్రోల్ చేయగలడు. మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నాకు మరణం మీద అధికారం ఉంది, పాపాలు క్షమించడానికి నాకు తండ్రి దగ్గర నుంచి అధికారము ఉన్నది. యేసుక్రీస్తు రక్తం కాకుండా ఇక ఏ రక్తము మానవుని యొక్క పాపాన్ని విమోచించదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన నోట కపటం లేదు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడు దారిగా ఈ లోకంలో ఆయన నివసించాడు. ఆయన ఆనవాలు ఉన్నాయి. ఆయన బర్త్ను బట్టే ఈరోజు మనము ఈ క్యాలెండరు 1, 2, 3, 4 సంవత్సరాలు 24 అని, 1వ తారీఖు అని, ఆదివారం అని మార్చుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలను మనము మన హృదయాల్లో ఉంచుకున్నాము. దానిని ఏం చేయాలి? ఇతరులకు పంచేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మనం ప్రభు చిత్తం అయితే ఇది జరుగుతుందని ప్రార్థన చేసుకోవాలి. ప్రభు చిత్తం అయితే ఈ కార్యం, ప్రభు చిత్తం అయితే ఈ ఉద్యోగం, ప్రభు చిత్తం అయితే ఈ యొక్క ఇల్లు, ప్రభు చిత్తం అయితే ఈ కార్యం, ప్రభు చిత్తం అయితే ఈ యొక్క అవకాశం దేవుడు నాకు కలిగించునుగా కానీ ప్రార్థన చేసుకోవాలి. మనకు తెలియదు రేపు ఏం జరుగుతుందో, ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రభువును నమ్మి ఆయన మాట ప్రకారం జీవిస్తూ అనేక మందిని ఆయన కొరకు సమకూర్చే వారంగా, సంపాదించేటటువంటి వ్యక్తులుగా మనం ఈ లోకంలో జీవించాలి. జీవిస్తూ ఆయనను ఘనపరిచేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కోరిక. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈయన ఏమి జ్ఞానం లేనివాడు ఇన్ని విషయాలు, దేవుని సంబంధించినటువంటి మర్మగర్భమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. చూసినారా? అంటే అనేక మందిని సిగ్గుపరచడానికంటే, జ్ఞానులను, శాస్త్రవేత్తలను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంట? సమాజంలో గుర్తింపు లేని వారిని, చదువు లేని వారిని, యోగ్యత ఏమాత్రం లేని వారిని ఎన్నుకొని వారి ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు యేసుక్రీస్తు నామం ద్వారా కలుగజేస్తా ఉన్నాడు. పేతురు, ఆయనకు చదువు లేదు, ఆయన కూడా పామరుడే, చేపలు పట్టేటటువంటి మామూలు బేస్తవాడు. కానీ ఆయన వాక్యాన్ని ప్రకటించాడు, అనేక మందిని స్వస్థపరిచాడు యేసుక్రీస్తు నామం ద్వారా. అధికారము యేసుక్రీస్తు ప్రభు వారు మానవులకు, దేవుని నమ్మిన బిడ్డలకు అనుగ్రహిస్తా ఉన్నాడు. వేటి మీద ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు? గాలి మీద శక్తిని అనుగ్రహిస్తా ఉన్నాడు, వర్షం మీద ఆయన శక్తిని అనుగ్రహిస్తా ఉన్నాడు, సముద్రం మీద ఆయన శక్తిని అనుగ్రహిస్తా ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి అగ్ని మీద ఆయన శక్తిని అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని మాటలు మన జీవితాల్లో ఉన్నప్పుడు అన్నిటినీ కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి మనకు ఆయన అనుగ్రహించాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రార్థన చేస్తే ఈ సమస్య తొలగిపోతుందా అంటే, నువ్వు యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ సమస్యలలో దేవుడు తగిన ఫలాన్ని, తగిన సమాధానాన్ని ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆదివారం చేసుకోవడమే కాదు, ఆయనను పూజిస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు అడవిలో వెళ్తున్నప్పుడు ఆహారము, దేవదూతలు భుజించేటటువంటి ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. మన్నా వాళ్ళు అప్పటికే సమకూర్చుకోవాలా, రేపటికి ఎల్లుండికి కాదు, ఎర్లీ అవర్స్ లో సమకూర్చుకోవాలా కుటుంబం కోసం, వాళ్ళ కోసం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పొద్దున లేగానే దేవుని వాక్యాన్ని చదువుకొని, ప్రార్థన చేసుకొని, దేవుని యొక్క మాటను హృదయంలో ఉంచుకొని మన పనులను స్టార్ట్ చేస్తున్నామా? లేకపోతే లేయడం, మన పనులు చూసుకోవడం, వల్ల గుర్తొచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు మన్నాను ఎప్పుడు సమకూర్చుకుంటున్నారు? ఉదయకాలంలోనే సమకూర్చుకోవాలి. ఏ రోజు ఆహారం ఆ రోజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని రోజు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర మనం వచ్చినప్పుడు
వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నీతో సంభాషించి, నీతో ముచ్చరించి, నీకు కావాల్సినటువంటి శక్తిని, జ్ఞానాన్ని ఆ ఊరుకు ఏ విధంగా అయితే అనుగ్రహించాడో, నీకు నాకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే దేవుని వాక్యాన్ని పుటము వేయబడినట్టు ఆయన మాటలను మనం తీసుకొని మన హృదయాలలో దాన్ని ఉంచుకొని ఆయన మాట చొప్పున మనం జీవించాలి. ఆయన మాట చొప్పున ఆయన పాదాల దగ్గర మనము నేర్చుకోవాలి. మరియా మార్తలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, మార్తనేమో పాపం ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆహారం చేద్దామని ఆమె ప్రయత్నం చేస్తా ఉంది. మరియనేమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చొని వింటా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు దగ్గర పొద్దున్నే మనము నేర్చుకుంటా ఉన్నాము. ఆయన మాటకు విధేయత చూపిస్తే మన జీవితాల్లో అనేకమైనటువంటి విషయాలలో దేవుని నడిపింపు, దేవుని జ్ఞానము మనకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 6వ వచనంలో ఒక మాట అంటున్నాడు ఆయన. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. ఇందాక ఆ సహోదరుడు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. చర్చిలో ప్రకటించాడు కదా, ఫలానా ప్రముఖ వ్యక్తికి యాక్సిడెంట్ అవుతుంది, కంపల్సరీ నేను ప్రవక్తను అని ప్రవచిస్తే ఏం జరగలేదు. ఇప్పుడు ఆయన దేవుని యొక్క మాటను తృణీకరించాడు. దేవుడు నీకు చెప్తే నువ్వు చేయాలి, కానీ దేవుడు చెప్పకుండానే నువ్వు చేస్తే గాన చాలా విషయాలలో మనం సమాజానికి మనకు కీడును తెచ్చుకునేటటువంటి వ్యక్తులుగా ఉండిపోతాం. ఏలియా, ఎలీషా, పౌలు, ఎంతో మంది భక్తులు ప్రవచిస్తూ వచ్చారు, ప్రార్థిస్తూ వచ్చారు, అనేక కార్యాలు చేస్తూ వచ్చారు. యాకోబు అనేక గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. వాళ్ళకందరికీ దేవుని యొక్క జ్ఞానం చేత బోధించబడి ఉంది కాబట్టి వాళ్ళు ఆ కార్యాలు చేస్తూ వచ్చారు. పౌలు భక్తుని చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పలానా ఊరికి వెళ్ళకూడదని అడ్డుకున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు. అంటే చూడండి, దేవుని యొక్క మాట ఎప్పుడు దాచి ఉండాలి, ఎప్పుడు బయటికి రావాలి, ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అనేటటువంటి విషయాన్ని ఆయనే మనకు బోధిస్తాడు, ఆయనే మనకు చెప్తాడు. ఆ దాన్ని బట్టి మనము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యం ద్వారా మనం సంధించబడుతూ, ఆయన వాక్యం ద్వారా ఆయన పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉంటే, నువ్వు ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి లేపినా, ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేపినా, 5 గంటలకు లేపినా, దేవుని వాక్యాన్ని చెప్పడానికి సిద్ధ మనసు కలిగిన వాడు కాబట్టి నీకేం భయం లేదు. ఆయనే నీకు వాక్యాన్ని అందిస్తాడు. అంటే సిద్ధపాటు ముందుగానే నిన్ను చేపిస్తాడు. ముందుగానే వాక్యాన్ని నేర్చుకుంటూ చదువుతూ ఉంటే ఆ దానిని నీకు బోధించిన కారణం చేత నువ్వు ఇతరులకు బోధించేటటువంటి వ్యక్తిగా తయారు చేస్తాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆగురు చేస్తున్నటువంటి పని అదే. ఆయన తండ్రి ద్వారా దేవుని వాక్యాన్ని సమకూర్చుకున్నాడు. ఈయన సమకూర్చుకున్నటువంటి ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఈయన ఫ్రెండ్స్కు అందిస్తా ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉన్నాం. ఆయన ఇతరులకు పరిచయం చేస్తున్నామా లేదా? దేవుని వాక్యం అంటే భక్తి ఉంది, భయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇతరుల కోసము మనం ఉన్నామనే విషయాన్ని మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకా చాలా విషయాలు రాశాడు. ఇంకా కొన్ని నిమిషాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత సమయం మాట్లాడతాను. 7వ వచనంలో, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధము నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు చేయకము అంటాడు. ఈయన చనిపోక ముందంట 2 విషయాలు దేవునితో మాట్లాడుతా ఉన్నాడు, మనవి చేసుకుంటా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపాలని అడుగుతా ఉన్నాను. ఈ 2 విషయాలు, 2 మనవులు ఏంటంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధంలో నాకు దూరంగా ఉంచుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం వ్యర్థమైన వాటిని మన నోటి ద్వారా చాలా సార్లు మాట్లాడుతాం. అబద్ధాలు, ఇతరుల మీద అబద్ధాలు, లేకపోతే అనవసరంగా ఏదో విషయంలో అబద్ధాలు.
కాని విషయాల్లో మనం తలదూర్చి దేవునికి విరోధంగా చాలా సార్లు జీవిస్తూ ఉంటాం. దేవుని గురించిన జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది. ఇది తప్పని తెలుసు. కానీ అబద్ధాలను మనం జురుకునేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. కానీ ఈయన అంటున్నాడు చూడండి, ఈ అబద్ధం వద్దు. ఏవండి? నాకు అబద్ధాలు వద్దు. వ్యర్థమైన అబద్ధాలు నాకు అవసరం లేదు అంటా ఉన్నాడు. వాటినంట దూరంగా ఉంచాలండి. మనం దూరంగా ఉండాలి. వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడకుండా దూరంగా ఉండాలి. ఇంకో మాట అంటున్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేదరికము, ఐశ్వర్యము ఇవి 2 కూడా ఈ లోకంలో ఉన్నాయి. విశ్వాసుల్లో ఎక్కువ మంది మనం చూస్తాం. చాలా మంది విశ్వాసులు పేదరికంలోనే మగ్గిపోతా ఉంటారు. కానీ ఐశ్వర్యం కొద్ది మందికే ఉంది. కానీ వాళ్ళు కూడా గొప్ప ఐశ్వర్యవంతులు దేవుని వాక్యంలో ఉండకపోతున్నారేమో అని ఈయన 3000 సంవత్సరాల క్రితము ప్రవచించాడు. ఈ సామెతల గ్రంథకర్త రాజైనటువంటి సొలొమోను దేవుడిని అడిగాడు, జ్ఞానం అడిగాడు. కానీ ఆయనకు దేవుడు ఏం చేశాడు? ఐశ్వర్యం ఇచ్చాడు. అడిషన్స్ యాడ్ చేశాడు. అబ్బాయి నువ్వు జ్ఞానమే అడిగావు, మంచి మాట అడిగావు, నాకు నచ్చినవురా సొలొమోను అని చెప్పేసి ఆయనకు ఐశ్వర్యాన్ని ఉచితంగా ఇస్తే, ఐశ్వర్యం వచ్చిన కారణం చేత కడుపు నిండిన వాడై తాగి 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 పాపంలో పడిపోయి దేవునికి విరోధంగా జీవించాడు. ఐశ్వర్యం ఉండడం తప్పు కాదు పిల్లరా. దేవుడు యోబు జీవితంలో ఆ దేశమంతటిలో ఐశ్వర్యవంతుడు. కానీ ఆయన బిడ్డలు పాపం చేస్తారేమో అని దినదినము ఆయన దేవునికి బలులను అర్పిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని బిడ్డల పట్ల, కుమారుల పట్ల, కుమార్తెల పట్ల ఆయనకు ఉన్నటువంటి కన్సర్న్. నా బిడ్డలు హృదయంలో దేవుని దూషిస్తారేమో, అది ఆయనకి ఇష్టం కాదు, ఆయన నా బిడ్డల్ని ఏం చేస్తాడేమో, ఏదైనా శిక్షిస్తాడేమో అని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? యోబు భక్తుడు వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో యాచిస్తా ఉన్నాడు, గోజారుతా ఉన్నాడు. ప్రభువా, నా బిడ్డలు పొరపాటు చేస్తున్నారు, క్షమించు నాయన, మన్నించు నాయన అని ప్రార్థన చేస్తాం. నువ్వు నేను మన బిడ్డల కోసం ఆస్తిపాస్తులు సంపాదించినంత మాత్రాన దేవుళ్ళో గాన వాళ్ళని ఉంచకపోతే మనం ఎంత సంపాదించినా, ఎంత గొప్ప ఐశ్వర్యం అనుగ్రహించినా గాని వారు దేవునికి విరోధంగా జీవిస్తుంటే దేవుడు ఈ లోకంలో మనము చాలా బాధపడిపోయేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బిడల్లో సమకూర్చే విధంగా మనం వారికి సహాయం చేయాలి. దినదినము వారితో ముచ్చటించాలి దేవుని వాక్యాన్ని. దేవుని గురించినటువంటి మంచి కథలు చెబుతూ ఉండాలి. ఈయనకు పేదరికం వద్దంట, ఐశ్వర్యం కూడా వద్దంట. ఐశ్వర్యం ఇచ్చినటువంటి సొలొమోను దేవుడి నుంచి తప్పిపోయాడు. పేదరికం అంట. పేదరికంలో ఉన్నటువంటి లాజరేస్ ఏం దేవుళ్ళు తప్పిపోలేదండి. అష్టదరిద్రుడు, తినడానికి తిండి లేదు, పేద లాజరు. జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచంలో నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లాజరు, పేద లాజరు. కురుపులు, ఒళ్ళంతా చీము, ఆ కుక్కలు వచ్చి నాకుతా ఉండగాని దేవుణ్ణి దూషించిన వాడు కాదు. కానీ ఈ ఆగురు ఏమడుగుతా ఉన్నాడు దేవుణ్ణి? పేదరికం కూడా నాకు వద్దు, ఐశ్వర్యం కూడా నాకు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో పేదరికాన్ని అనుగ్రహించినట్లయితే భయపడమాక, దేవుడు నీతో ఉన్నాడు. లాజరేసును ఏ విధంగా అయితే పేద లాజరును దీవిస్తూ వచ్చాడో, ఆయన దేవునికి ఎంత నమ్మకంగా జీవిస్తూ వచ్చాడో, ఆయన ఎంత విధేయత కలిగి జీవిస్తూ వచ్చాడో, మనం కూడా ఆ విధేయతను నేర్చుకోవాలి. చూడండి, ఆయన ఈ రోజు మాట్లాడతాం, కురుపులతో తినడానికి తిండి లేక బయటపడేసినటువంటి విస్తరాకులను ఆ దాంట్లో నుంచి ఏరుకొని తినడానికి కూడా శక్తి లేనటువంటి ఆ దరిద్రమైనటువంటి జీవితం, కంపు వాసన కొడుతున్నటువంటి జీవితం ఆయనకుంటే, దేవుణ్ణి మాత్రము హృదయంలో చేర్చుకొని, అయ్యా నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నువ్వే నా దేవుడవు, నువ్వే నా రక్షకుడవు, నువ్వు తప్ప నాకు దిక్కి ఎవరు యేసయ్యా అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుని విషయంలో
నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టే ఈరోజు ఆయన మనతో మాట్లాడతాడు. సమకూర్చుకున్నాడు దేవుని పేద లాజరు. సొలొమోను దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యంతో ఏమైపోయాడు? దారిద్ర్యంలోకి వెళ్ళిపోయాడు. పేదరికంలోకి అంటే దేవుడు లేని బిడ్డలందరూ కూడా పేదవాళ్ళే. వాళ్ళకి ఐశ్వర్యం ఉండే గాని వాళ్ళంతా జీరోలే. నాబాలు ఉన్నాడు కదా, ఐశ్వర్యవంతుడు. ఆయన మందలను చాలా సార్లు దావీదు కాపాడుతూ వచ్చాడు. సౌలు రాజు తరుముతూ చంపడానికి ప్రయత్నం చేస్తుంటే దాచుకొని కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. ఆహారం లేదు. వాళ్ళ అనుచరులను పంపించాడు నాబాల్ దగ్గరికి. అయ్యా, పలానా దాట వాళ్ళు గొర్రెల బొచ్చు కత్తిరిస్తా ఉన్నారంట. ఆ నాబాల్ దగ్గరికి పోయి, యజమాని దగ్గరికి పోయి, నా గురించి చెప్పండి. దావీదు నీ దాసుడు నీ కుమారుడు పంపించాడు సార్, బాగున్నారా? మేడం గారు బాగున్నారా? అయ్యగారు బాగున్నారా? కుమారులు బాగున్నారా? అని కుశల ప్రశ్నలు వేసి మనకు ఆహారం ఏమన్నా ఇస్తాడేమో అడగండి అని చెప్తే నాబాల్ ఏమన్నాడు? దావీదెవడు, వాళ్ళ నాయన ఎవడు? ఐశ్వర్యం వస్తే ఇలా. ఐశ్వర్యవంతులకు దేవుడు అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఉంటాయి కాబట్టి. ఐశ్వర్యవంతులై ఉండి దేవుని కలిగిన వాళ్ళు ఇంకా గొప్ప భాగ్యవంతులు ఈ లోకంలో. దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అంటే దేవుని స్తుతించండి ప్రియులారా. సమృద్ధిని ఇచ్చాడంటే దేవుని స్తుతించండి. కానీ అందులో ఆ సమృద్ధి నీకొక్కనికే కాదు ప్రియులారా. నీ పక్కన ఉన్నటువంటి బీదలకు, అనాథలకు, వృద్ధులకు, వారి కోసం ఉపయోగపడాలని యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను దీవిస్తూ వచ్చాడు, నన్ను దీవిస్తూ వచ్చాడు, మనలందరినీ దీవిస్తూ వచ్చాడు. ఆ రహస్యాన్ని ఎరిగిన వారమై మనం దేవుని కోసం పని చేయాలి. ఐశ్వర్యం నాకు వద్దా అంటా ఉన్నాడు. పేదరికం నాకు వద్దు అంటా ఉన్నాడు. దేవుడు నీకు ఐశ్వర్యము, పేదరికం ఇచ్చిన గాని దేవుని యందు భయభక్తులు ఉండండి. ఐశ్వర్యం ఇచ్చిన దేవుని యందు భయభక్తులు ఉండండి. నాబాలు దావీదును తృణీకరించాడు, కానీ తర్వాత తెలుసుకున్నాడు అతను చాలా పరాక్రమవంతుడు, నా మందలను కాపాడిన వాడని. లాస్ట్కు భయంతో చచ్చిపోయాడు. ఐశ్వర్యవంతులు చాలా మంది దేవుణ్ణి లెక్క చేయడం లేదు. ధనం ఉంది, కావాల్సిన ఆహారం ఉంది, కావాల్సిన వస్త్రాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ధనవంతుడు పేద లాజరస్ జీవితంలో ఉన్నటువంటి ఆయన ఎదురుగానే ఉన్నాడు. పట్టు వస్త్రాలు, ఏమండి గంజి బట్టలు కట్టుకుంటుంటే ఆయన రోజు చూస్తా ఉన్నాడు, కానీ ఆయన గురించి పరామర్శించింది లేదు, సాయం చేసింది లేదు. కానీ చనిపోతే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఈయన చనిపోతే పేద లాజరు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన పక్కన కూర్చున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడలారా, పేదరికము, ఐశ్వర్యము ఇక్కడ నాకు వద్దని అడిగాడు. కానీ మన జీవితాల్లో పేదరికం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా యేసుక్రీస్తుని కలిగి ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. దేవుడు నీకు ధనాన్ని, ఆహారాన్ని, వస్తువులను, ఐశ్వర్యాన్ని, ఆస్తులను ఇస్తే దేవుని స్తుతించండి. కానీ యేసుక్రీస్తును కలిగి ఉండండి. బిడ్డలను యేసుక్రీస్తు కొరకు పెంచాలి. ఈ లోకంలో అన్ని ఇచ్చిన కానీ చెప్తున్నాం కదా, అన్ని ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, అన్ని ఇచ్చిన దేవుడు లేకపోతే వ్యర్థమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి. ఆ విధంగా జీవిస్తున్నప్పుడే మనము అనేక మందికి ఆశీర్వాదంగా కాబడతాం, అనేక మందికి రోల్ మోడల్ గా చేయబడతాం. ఇంకో విషయాన్ని చూద్దాం. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. నాబాల్ అదే అన్నాడు కదా, కడుపు నిండిన వాడైనాడు. ఎవడు? దావీదు ఎవడని అడిగాడు. కానీ ఇక్కడ ఈయన అంటా ఉన్నాడు, ప్రభువా నాకు తగినంతనే ఇవ్వండి, ఎక్కువద్దు, మీడియం, అటు ఎక్కువద్దు, ఇటు తక్కువద్దు. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఎక్కువ ఇస్తే దాన్ని నీ దగ్గర ఉంచుకోనకుండా ఇతరులకు దానం చేయండి, ఇతరులకు సహాయం చేయండి. ఈ లోకంలో అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు కదా, రిచ్ ఫెలోస్. ప్రపంచంలో రిచ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. అందులో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, జూకర్బర్గ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తిలో అనేక శాతం, అంటే
98-97% ట్రస్టులకు ఇచ్చేసి దాని ద్వారా పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకు, దేశాలకు వాళ్ళ డబ్బును పంచిపెడతా ఉన్నారు. కానీ వాళ్ళ ఐశ్వర్యం ఏం తగ్గడం లేదు. మళ్ళీ వాళ్ళే ప్రపంచంలో కుబేరులు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే ఆ ఐశ్వర్యాన్ని ఇతరులకు పంచిపెట్టమని అడుగుతా ఉన్నాడు. కడుపు మనకు సమృద్ధిగా నిండేంత ఉంటే మనం సమృద్ధిగా తినకుండా కొంత ఖాళీ ఉంచి అందులో నుంచి తీసి ఎవరైతే అనాథలు ఉన్నారో, పేదలు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇవ్వవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. ఇంకో విషయాన్ని చూద్దాం. యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుడి నామమును దూషింతునేమో. పేదరికము, ఐశ్వర్యం నాకు వద్దు, తగినంత ఆహారం నాకు ఇవ్వని ఈ భక్తుడు రాస్తా ఉన్నాడు. ప్రాక్టికల్ గా పేదరికం ఉంటే, ఇబ్బందులు ఉంటే ఇలాంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి స్థితి నాకు వద్దు ప్రభు అని ఆగూరు మాట్లాడుతా ఉన్నాడు. మా విషయాలు చెప్తా ఉన్నాడు. 9వ విషయం, ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. దాసుని గూర్చి తన యజమానితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యం నుండి కడగబడిన వారి తరము కలదు. చూడండి, దాసుల గురించి మాట్లాడుతున్నాడు, తల్లి తండ్రి గురించి మాట్లాడుతా ఉన్నాడు. పరిశుద్ధులుగా జీవిస్తున్నారని కొంతమంది అనుకుంటూ ఉన్నారంట. వాళ్ళు పాపమేమో బయట శుద్ధులుగా కనబడుతున్నారు, కానీ లోపల నీచమైనటువంటి స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులను గౌరవించని కుమారులు. దేవుని బిడ్డలే కానీ తల్లి తండ్రి అంటే లెక్కలేదు. దేవుని బిడ్డలే కానీ సమాజం అంటే లెక్కలేదు. దేవుని నమ్మిన వారే కానీ ఎలా ఉన్నారు? దేవునికి దూరంగా జీవిస్తాం. ఆగూరు దేవుని సమకూర్చుకున్నటువంటి వాడు, దేవుని వాక్యాన్ని సమకూర్చుకున్నటువంటి వ్యక్తి రాస్తున్న మాటలు చూడండి. ప్రార్థన చేసుకోండి. మీకు ఏం కావాలో దానిని దేవుని సన్నిధిలో అడుక్కోవడమే. అడగడము, ప్రభువా నాకు ఇది కావాలా, నాకు అది కావాలని దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉండాలి. దేవుడు అంటాడు కదా, ఇజ్రాయేలు నా మాట వినడం లేదు. ఎద్దు తన కామాందును ఎరుగుతుంది, గాడిద తన దొడ్డిని తెలుసుకుంటుంది అంటాడు. యెషయా 1:3లో ఆ మాట అంటాడు. ఏమంటాడు? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట అంటాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి తీసిన వాళ్ళు చదవండి. 1:3వ వచనం. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి నా జనులు యోచింపరు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుణ్ణి మనం ఎరిగిన వారు, దేవుని కోసం నిలబడేటటువంటి వ్యక్తులుగా ఆయన మాటలను మన జీవితాల్లో ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించి, ప్రభువా నీ చిత్తం అయితే ఇది నాకు కావాలి. మనం బలవంతంగా కూడా దేవుని అడుగుతాం కదా, ప్రభువా నాకు ఇది కావాలి, కంపల్సరీగా నాకు కొన్ని కావాలి ప్రభువా అని మనం అడుగుతాం. అడిగే హక్కు నీకుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టు. తండ్రి దగ్గర బిడ్డలకు ఏ విధంగా అయితే హక్కులు ఉన్నాయో, దేవుని దగ్గర దేవుని నమ్మిన బిడ్డలకు ఆయనను అడిగేటటువంటి హక్కు, అధికారము మీకు ఇవ్వబడి ఉంది. అన్న అడిగింది కదా, నాకు ఒక కుమారుడు కావాలని. దేవుడు ఏమిచ్చాడు? కూతుర్నేమి ఇవ్వలేదు. ఆమె ఏమి అడిగిందో అదే ఇచ్చాడు. గురిటివాడు నీకేం కావాలని యేసు ప్రభువు అడిగితే ఆయన ఏమన్నాడు? నాకు చూపు కావాలి. నీకు చూపు ఇవ్వబడుతుంది. ఆయనకు చూపు ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని సమకూర్చుకున్న మనము మన బిడ్డలకు ఈ వాక్యంలో మనం ఎంతైతే దేవుని వాక్యాన్ని వారికి అందిస్తూ ఉంటామో, వాళ్ళు దేవునిలో ఎదుగుతూ దొంగలుగా మారకుండా, ఐశ్వర్యం వచ్చినా కడుపు నిండినా దేవుని తృణీకరించకుండా ఏం చేయాలా? మనం చూసుకునేటటువంటి బాధ్యత
వాక్యాన్ని అందించడం మన పని, వారికి బోధించడం మన పని, వారిని తప్పుదారిలో వెళ్తుంటే సరి చేయడం కూడా మన పనే. ఏలి ఏం చేసినాడండి? తప్పు చేస్తూ వచ్చిన కుమారులను చిన్నగా గద్దిస్తున్నాడు. "ఏమిరా? ఏం తప్పు చేస్తున్నారు?" అని గద్దిస్తున్నాడు గానీ, వారిని సరైనటువంటి దారిలోనికి తీసుకొని రాలేకపోయాడు. సమూయేలు కుమారులు ఏం చేశారు? అన్యాయమైనటువంటి తీర్పు, డబ్బులకు అమ్ముడుపోయారు. డబ్బులు లంచం తీసుకొని తీర్పులు తీర్చే దగ్గరికి వచ్చారు న్యాయాధిపతులు. అందుకోసమే రాజు కావాలని కోరుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. సౌలు రాజు రావడానికి కారణము సమూయేలు కుమారులు. దేవుని వాక్యాన్ని సమకూర్చుకున్నాము. దేవుని వాక్యాన్ని మనం సమకూర్చుకోవడమే కాదు, మన పిల్లలలో కూడా సమకూర్చుకునేటటువంటి పరిస్థితిని మనం కలుగజేయాలి. తప్పు చేస్తుంటే గద్దించాలండి. 2 దెబ్బలేయండి. కొట్టండి పిల్లలను. తప్పు చేస్తున్నారని బెత్తం తీసుకొని 4 దెబ్బలేసి సరైన మార్గంలోకి తీసుకురండి. ఈ దినాలు అలా కొడితే వినడానికి కూడా పిల్లోళ్ళు సహకరించడం లేదేమో, విధేయత చూపడం లేదేమో అనిపిస్తుంది. కానీ ఆగో చూడండి, దేవుని మాటలను కలిగినటువంటి తండ్రిని గౌరవిస్తా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని సమకూర్చుకున్నాడు. అన్ని విషయాలు చూస్తూ నాకు వద్దు ప్రభువా, పేదరికం వద్దు, దొంగతనం చేస్తానేమో, ఐశ్వర్యం వద్దు, తృణీకరిస్తానేమో చెబుతూ అనేకమైనటువంటి నర్మ ఆ ఆ ఈ మర్మమైనటువంటి విషయాలు మనకు వివరిస్తా ఉన్నాడు. తల్లిదండ్రులను దూషిస్తా ఉన్నారంటే బిడ్డలు దేవుని వాక్యంలో లేకపోతే తల్లిదండ్రుల వాళ్ళు దూషించేటటువంటి పరిస్థితికి వస్తారు. దేవుని వాక్యాన్ని హృదయంలో వాళ్ళకు నాటించే విధంగా మనం దేవుని వాక్యాన్ని కథల రూపంలో చెప్తూ ఉంటే ఆ నీతి వారిని పట్టుకుంటుంది. కాబట్టి రిపీటెడ్ గా దేవుని వాక్యాన్ని మనం బిడ్డలతో చర్చించాలి. అందుకోసమే అంటాడు కదా, దేవుని యొక్క మాటలను మన జీవితాల్లో బిడ్డలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలంటాడు. ఎప్పుడు అంటాడు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం, 4, 5, 6, 9 వచనాల వరకు ఉన్నాయి, చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు చదువుకుందాం. ఏమంటాడంటే అక్కడ, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గవనుల మీదను వాటిని రాయవలెను. చాలు ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలంటాడు. మన బిడ్డలకు ఆ వాక్యాన్ని పదే మనం మాట్లాడుతూ ఉంటే మన బిడ్డల హృదయాలు అది నాటుకొని పోతుంది. నాటాలి, దేవుని వాక్యాన్ని నాటాలి. ఆ నాటాలి అంటే వాటి గురించి ముచ్చటించాలా. నీవు నీ కుమారులకు, కుమార్తెలకు వాటిని అభ్యసింప చేయాలి, సాధన చేయించాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. ఏం మాట్లాడుతున్నారు లేదా? ఇతరుల గురించి గాసిప్, ఇతరుల మీద చాడీలు, ఇతరుల మీద ఆలోచనలు, ఇతరుల మీద చెడ్డ థాట్స్, ఇవే మాట్లాడుతున్నారు. కానీ దేవుని వాక్యం గురించి మన బిడ్డలతో, మనతో, మన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నామా? ఆగూరు మాట్లాడుతా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని సమకూర్చుకున్నాను, నేను మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తాను, దేవుని మాటలను మీతో సంధిస్తాను. తల్లిదండ్రులు
బిడలకు వాక్యాన్ని అనుగ్రహిస్తే, బిడలు దేవుని వాక్యంలో జీవిస్తే ఎంత అద్భుతంగా తల్లిదండ్రులను గౌరవిస్తారు, ఎంత అద్భుతంగా వారి జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఈయన చాలా విషయాలు చెప్పాడు. చీమల గురించి, బలుల గురించి, మేకల గురించి, జలగల గురించి, ఎన్ని విషయాలు శాస్త్రులు, సైంటిస్టులు చెప్పలేని విషయాలు ఈ 33 వచనాల్లో ఉన్నాయి. చీమలు చాలా డిసిప్లైన్. వేసవి కాలంలో అంట ఏస్తాయి, ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. ఇక మిగతా కాలాలు వస్తాయి కదా, వర్షాకాలం గాని, చలికాలం గాని, సమకూర్చుకున్న ఆహారాన్ని తింటూ ఉంటాయి. వాటికి రాజు లేదు కానీ డిసిప్లైన్ గా బ్రతుకుతాయి. అలాంటి అంటే డిసిప్లైన్, క్రమశిక్షణ జీవితం మన జీవితాల్లో. క్రైస్తవ క్రమశిక్షణ, యేసుక్రీస్తులో క్రమశిక్షణ, యేసు మాటలలో మనకు క్రమశిక్షణ, యేసు మాటలతో సాధన చేసుట, యేసు మాటలను అవలంబించుట, యేసు మాట కోసం జీవించుట, దేశంలో దేవుని కోసం బ్రతుకుట. ఆగురు దేవుని సమకూర్చుకున్నాడండి. వాళ్ళ తండ్రిని మెచ్చుకోవాలండి. మేమంతా ఇప్పుడు మాకంటే మా అమ్మ నాన్న వాళ్ళు విశ్వాసులు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను విశ్వాసినయ్యాను. కానీ ఈయన దేవుని కలిగినటువంటి తండ్రి, నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి తండ్రిగా కుమారుడిని మంచి మార్గంలో నడిపించాడు. జ్ఞానం లేదు, చదువు లేదు, అయినా కానీ గొప్ప గొప్ప విషయాలు రాస్తూ వచ్చాడు. క్రమశిక్షణ, చీమల గురించి నేర్చుకుంటాడు, కుందేళ్ల గురించి మాట్లాడతాడు, మేకపోతుల గురించి మాట్లాడతాడు, జలగ గురించి మాట్లాడతాడు, పాతాళం గురించి మాట్లాడతాడు, గర్భం గురించి మాట్లాడతాడు. ఇవన్నీ దేవుని జ్ఞానం చేత ఆయనకు అందించబడ్డాయి. ప్రియులారా, జ్ఞానం లేనివాడు జ్ఞానము కంటే మించిన విషయాలు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని సమకూర్చుకుని ఆగురులాగా జీవించాలి. ఆగురు ఏ విధంగా అయితే దేవుని కోసం జీవిస్తూ దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచుతా ఉన్నాడో, మనం కూడా ఈ లోకంలో ఇది గుర్తుపెట్టుకొని, దిస్ ఇస్ ద కామన్ కొటేషన్, కామన్ పంచ్ లైన్ ఇది. మీరు బ్రతికున్నారంటే దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం పనిచేయాలి, దేవుని కోసం ఇవ్వాల, దేవుని విషయంలో నువ్వు పాలు పొందాల, దేవుని విషయంలో ఏదైతే నీకు తలాంత్ ఇవ్వబడిందో దాన్ని దేవుని నిమిత్తమై వాడబడాలి. అప్పుడే ఈ లోకంలో అనేక మందికి దీవెనకరంగాను మన కుటుంబానికి దీవెనకరంగాను మనం ఉంటాం. ఆగురు మనకు దీవెనకరంగా ఉన్నాడు. ఈ సామెతల గ్రంథంలో ఐశ్వర్యవంతుడైనటువంటి సొలొమోను రాజు దేవుని నుంచి తప్పిపోయాడు, కానీ పామరుడు, చదువు లేనివాడు, జ్ఞానం లేనివాడు, ఈ పశుప్రాయుడని తనను తాను తగ్గించుకుంటున్నాడు. చూసినారా? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇలాంటి వాళ్ళే కావాల్సింది. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటున్నామో అప్పుడు మనం హెచ్చించబడతాం. మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో ఆటోమేటిక్గా మనల్ని దేవుడు దించేస్తాడు. దేవునికి ఇష్టమైన మార్గము నీలో లేకపోతే నువ్వు ఎంత గొప్పోడివైనా సరే నిన్ను ఆయన దించేస్తాడు. వస్తిని రాణి నుంచి ఏం చేశాడు? సర్వెంట్ ఊరి బయటికి వెలివేశాడు. కారణం ఏంటి? గర్వము, విధేయత చూపించకపోవడము. దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఉన్నతంగా అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఊహించలేవుడు. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, దీనులను పెంట కుప్ప మీద నుంచి రాజులతో కూర్చోబెడతాడంట. నాకు యోగ్యత లేదు, కానీ నాకు దేవుడు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. నాకైతే చెప్పడానికి మాటలు సరిగ్గా రావు, నత్తి ఉంది, కొన్ని పదాలు పలకలేను. అయినప్పటికీ ఇదిగో ఈ పని నువ్వు చేయమని దేవుడు నన్ను ఆజ్ఞాపిస్తా ఉంటే దానిని నేను చెయ్యడానికి ఏమాత్రము వెనకాడ. ఇదిగో ఇలా పని చేయాలి అంటే ఓకే బ్రోవా. జ్యోతి మేడం చెప్పినప్పుడు నేను జస్ట్ ఆఫీస్ నుంచి వచ్చాను అంతే. ఓకే, నేను చెప్తాను. రెడీమేడ్గా దేవుని కోసం నిలబడేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. గర్వంగా జీవిస్తే
మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళిపోతామో యూ కెనాట్ ఇమాజిన్ వేర్ యు ఆర్. ఎగ్జాంపుల్, మనం లైవ్ ఎగ్జాంపుల్ చాలా మందిని చెప్పొచ్చు. హిట్లర్ ఉన్నాడు, నియంత. యూదులను లేకుండా చేయాలనుకున్నాడు, కానీ ఆయన అడ్రస్ లేకుండా సూసైడ్ చేసుకున్నాడు. అలా గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా మంది దేవునికి విరోధంగా జీవించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. పౌలుగా మారినటువంటి సౌలు యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు, కానీ ఆయన ఏమైపోయాడు? మారు మనసు పొంది దేవుని కోసము అనేక మంది యొక్క సాక్ష్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. లైవ్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పడిపోక ముందే దేవుని బిడ్డలు హెచ్చరిస్తూ ఉంటారు, కానీ ఏనాడు పట్టించుకోనటువంటి పరిస్థితి. అనేక మార్లు నేను టీవీలో చెప్పాను, ఆయన దేవుని గురించి, ఆయన నిజమైన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన తండ్రి కూడా మాట తప్పని వాడు, కాబట్టి ఈయన మాట తప్పడు అని లైవ్ టీవీలో మెసేజ్ నేను ఇచ్చానండి. ఆయన మాట తప్పడు అని నేను మా పిఆర్సి ఒక మీటింగ్ లో నేను మాట్లాడుతొచ్చాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ యొక్క విషయాన్ని అంతా గమనించి ఆఫ్టర్ 1 వీక్ తర్వాత నన్ను అరెస్ట్ చేయడానికి 4 పోలీసులు ఒక ఎస్ఐ ఇంటికి వచ్చినారు. మీరు స్ట్రైక్ లో పోతున్నారంట, మీకు ఇది చేయాలంట, అది చేయాలంట, కాబట్టి గవర్నమెంట్ వారు మిమ్మల్ని అరెస్ట్ చేయమని మాకు ఆర్డరు. మా ఇల్లేది లేదు, ఊరి బయట మా ఇల్లు. మా ఇంటికి వచ్చిన విచిత్రం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఒక్క మాటైనా దేవుని మాట, చెప్పిన మాట, దేవుని మాట ప్రకారం దేవుని బిడ్డలు చెప్తే ఏం చేయాలా? ఆగురు దేవుని వాక్యాన్ని విన్నాడు, ఆయన పాటిస్తా ఉన్నాడు. అబద్ధాలు చెప్పకండి, నాకు వద్దు సార్ అంటున్నాడు ఆయన. మన ప్రియతమ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తానని పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. కాంట్రాక్ట్ లేబర్స్ రెగ్యులర్ చేస్తాడని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేశాడు. లైవ్ మీటింగ్స్ లో ఉన్నాయి. వచ్చాడు, దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, కానీ ఏమాత్రము కన్సిడర్ చేయలేదు. హెచ్చరిస్తున్న ఆయన పట్టించుకోలేదు. దేవుని యొక్క మాట వినకపోతే ఈరోజు ఏ స్థితికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి. ప్రభు యొక్క మాటను వింటే తిరిగి మళ్ళీ ఆయనకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించగలడు. చారలు ఎత్తుకొని ఫలానా కాని దానిని పూజించడానికి వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఏమంటాడు? వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయమని ఆగురంటే మన మిత్రుడు ఏం చేస్తా ఉన్నాడు? వ్యర్థమైన వాటిని, బొమ్మలను పూజించడానికి వెళ్తా ఉన్నాడే. నీకు అధికారం ఇచ్చింది దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లైవ్ ఎగ్జాంపుల్ గా ఉన్నాడు మన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేవుని వాక్యాన్ని నువ్వు తృణీకరించావు కాబట్టి దేవుడిని తృణీకరించాడు. ప్రజలందరూ ఇలా అయిపోయారని ఆయన వాపోయాడు, కానీ ఆయన రిలీజ్ కాలే. ఇంకా నేను డబ్బులు ఇస్తేనే నాకు ఓట్లు వేస్తారని అనుకునే ఆలోచన ఉన్నాడు. ప్రజలు, ఉద్యోగస్తులు 2 కళ్ళ లాంటి వాళ్ళు అనే విషయాన్ని మర్చిపోయాడు. ప్రజల వెల్ఫేర్ కావాలి, ఉద్యోగస్తుల వెల్ఫేర్ కావాలి ప్రియులారా. అప్పుడే ఈ రాష్ట్రం, ఈ దేశం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించి పరిపాలన చేయాలి. దేవుని బిడగా ఆ విధంగా చేస్తాడు అని అనుకున్నాం, కానీ మాట్లాడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని వందల సార్లు మాట్లాడదామని పర్మిషన్స్ అడిగితే నో పర్మిషన్స్ ఫర్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ అని మాకు ఆర్డర్స్ ఇవ్వబడి ఉంది. దేవుడు తృణీకరించాడు. ఆయన ఎవరు కాదు, ప్రజలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన, దేవుడు నన్ను తృణీకరించాడు, నేను దేవునికి ఇష్టంగా లేను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మళ్ళీ నెబుకద్నెజరుకి ఏ విధంగా అయితే రాజ్యాన్ని, అధికారాన్ని ఇచ్చాడో అదే అధికారాన్ని మళ్ళీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మారు మనసు ఇశ్రాయేలు, మారు మనసు పొంది నా వైపు తిరిగి నా దగ్గరికి రండి. ఆగోరు అబద్ధాలు వద్దు అని చెప్తా ఉన్నాడు. అబద్ధాలు అవలంబిస్తూ వచ్చాడు కాబట్టి ఈరోజు ఆయన ఓడిపోవడానికి కారణాలు అయిపోయాయి.
ఇది ఈ రోజు మీరు చెప్తున్నారని అనుకోవద్దు. నేను టీవీలో బిఫోర్ ఎలక్షన్సే ఈ విషయాలు, ఆయన మాట తప్పని దేవుణ్ణి నమ్మాడు, ఆయన మాట తప్పడు అని ప్రకటించడం జరిగింది. ఆ మాట తప్పకుండా నెరవేర్చింటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగానే ఉండేవాడు. ఎప్పుడైతే మాట తప్పాడో దేవుడే ఆయనను తృణీకరించాడు. డిక్టేటర్షిప్ ఈజ్ నాట్ వర్క్ ఇన్ ఎనీవేర్, ఎనీ కంట్రీ. ఆయన ముస్సోలిన్ కావచ్చు, హిట్లర్ కావచ్చు, మోడీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని దేవుడు తృణీకరిస్తాడు. ఆగూరు ఆయన జీవితంలో అనేక విషయాలు చూడండి, అనేక విషయాలు మనకు చెప్తా ఉన్నారు. అబద్ధాలు నాకు వద్దు, దేవుని బిడ్డలారా అబద్ధాలు చెప్పకండి, నిజాలు చెప్పండి. ఓకే, నేను తప్పు చేశానని ఒప్పుకోండి పిల్లారా, తప్పు చేస్తే పాపం చేశానని ఒప్పుకోండి. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. బట్ డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్. దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు సరి చేసుకోవాలి. దావీదు మాదిరి నాతాను వచ్చి, సార్ మీరు చాలా మంచోళ్ళు అని పోయి ఫలానా తప్పు చేశాడు, ఫలానా తప్పు చేశాడని ఆయన ఒక కథ రూపంలో చెప్పి, ఈ తప్పు చేసింది నువ్వే, అయ్యో ఇంత దౌర్భాగ్యుని, ఇంత నీచుని, ఇంత మోసగాన్ని అని ఏడ్చి 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 దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకున్నాడు. కానీ దేవుడు దావీదుని ఏం వదిలిపెట్టలేదు. ఈ పనిష్డ్ సివియర్లీ. దేవుడు దావీదును చాలా పనిష్మెంట్ ఇచ్చాడు. చాలా చాలా అవమానాలు, చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ప్రేమైనటువంటి దేవుని సంగమ, దేవుని బిడలారా, ఆగురు ఏ విధంగా అయితే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని వాక్యాన్ని సమకూర్చుకున్నాడో, నా జీవితంలో దేవుని వాక్యాన్ని సమకూర్చుకొని ఆయన కోసము ఇతరులను, ఆయన సమకూర్చుకున్న వాక్యాన్ని ఇతరులకు అందించేటటువంటి స్థితిలోనికి మనం ఉన్నాం, కానీ దానిని పూర్తిగా పాటించడం లేదేమో అని దేవుడు మనకు చెప్తున్నట్టుగా ఉంది. ఇప్పుడైనా వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన ఆలోచనలను మాని దేవుని కోసం, దేవుని మాటల యందు నమ్మకం ఉంచి ఆయన కోసం నిలబడి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే గన దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో ఎప్పుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు, నేను యుగయుగములు సజీవుడను, యుగయుగములు నేను సదాకాలం మీతో ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అందుకోసమే భూమి మీద ఉన్నాడు. అందుకోసమే ఆయన అందరినీ పాప క్షమాపణ, మారు మనసు పొందండి, చెప్పండి, వినిపించండి అని ఈ యొక్క మీడియా ద్వారా, జూమ్ ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, యూట్యూబ్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రకటిస్తూనే ఉంటాడు. మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు యేసయ్య గురించి ప్రకటిస్తూనే ఉండాలి. ఆయన కోసం జీవిస్తూనే ఉండాలి. మన రక్షణను మనం కాపాడుకుంటూ, మన మాటలను మనం కాపాడుకుంటూ, దేవుని చిత్తం అయితే ఇది నేను చేస్తాను, దేవుని చిత్తం అయితే నేను ఇది ఇలా ఉంటానని ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆగూరు ప్రభు మరి పశుప్రాయుడు, విద్య లేని వాడు అయినా, మరి విద్య లేనటువంటి ఈయన వింత పశువు కాకుండా అయినా గొప్ప జ్ఞానవంతుడుగా మరి అనేక గొప్ప విషయాలు రాస్తూ వచ్చాడు. కొన్ని విషయాలు మాత్రమే మేము ధ్యానించగలిగాం. పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యాన్ని అయినా వీరందరి హృదయాల్లో మీరు నాటండి. బిడ్డలకు అందించేటటువంటి బాధ్యత, ఇతరులకు అందించేటటువంటి బాధ్యత మీరు మాకు అనుగ్రహిస్తా ఉన్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ పని చేయాలని మాతో మాట్లాడుతున్నారు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.